దేవునికి ఏదైతే చెందవలసి ఉన్నదో దాన్ని దొంగిలించే హక్కు ఎవ్వరికి లేదండి, ఎవ్వరికి లేదు. ఇఫ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు హిమ్, లెట్ ఇట్ బీ, గో టు హిమ్. అది ఆయన యుద్ధకు వెళ్ళని, అది ఆయనకి చెందిందైతే. ఆయన బిడ్డలముగా దైవ జనాంగమా దేవుని నామమును మనము అనుక్షణము కూడా స్తుతిస్తూ కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో దేవుడు ఇంకా 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 అధికమైన కార్యములను చేసేవాడిగా ఉంటున్నాడు. దేవుడు అంతా కూడా, దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఒకటికి మూడింతలు అనేమన్నాడు. ఒకడు 30 అంతలుగా, ఒకడు 60 అంతలుగా, ఒకడు 100 అంతల బ్లెస్సింగ్స్ అనమాట. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నావో అంత అధికమైన కృపను నువ్వు పొందుకుంటావు. ఒకవేళ అది నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా నువ్వు చూడకపోవచ్చు, కానీ ఆ సమయము ఆ సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు దాన్ని దేవుడు అనుభవించేటట్టు చేస్తాడండి. ఆయన మనుషుల యొక్క రుణంలో ఉండే దేవుడు ఆయన కానే కాదండి. ఈరోజు చాలామంది వారికి ఉన్న యొక్క స్థితిని బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు చేసిన ఉపకారములు అన్నింటినీ మర్చిపోతుంది. క్రైస్తవ ప్రపంచం అంతా కూడా, మన సంఘమే కాదు, ఏ సంఘమైనా, ఏ డినామినేషన్స్ అయినా, ఏ సిద్ధాంతమైనా, ఏ గ్రూప్స్ అయినా కూడా ప్రార్థన చేసిన వెంటనే ఆఖరిగా ఏం ప్రార్థన చేస్తారో, నా ప్రాణమా యెహోవాను. ఇది ఎట్లాగ అయిపోయింది, నోటెడ్ అయిపోయింది, కంటత అయిపోయింది. చాలామందికి అందులో ఉన్న లోతైన మర్మము, సత్యము, ఎందుకు ఆనాడు ఆది సంఘములో ఉన్న పితరులు ఈ ప్రార్థన క్రమాన్ని సంఘములోనికి తీసుకొని వచ్చారు అన్న ఉద్దేశాన్ని మర్చిపోయారు. నా ప్రాణం ఏమని సన్నిధించు అని వెళ్ళిపోతుంటారు అనమాట. అందులో ఉన్న సత్యము, అందులో ఉన్న మర్మము, అది నేర్పించడానికి గల కారణము, స్టార్టింగ్ వర్డ్ చెప్తారు, మళ్ళీ ఎండింగ్ వర్డ్ చెప్తారు, మధ్యలో అంతా ఏముండదు. చాలామందికి తెలియదు. దాని ఉద్దేశం ఏంటంటే, ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే, ప్రభువా ఇది నా వలన కాదు, ఇదంతా కూడా నీ కృప వలనే. ఈచ్ అండ్ ఎవ్రీడే, ప్రతి ప్రార్థనలోనూ, ప్రతి సమయంలోనూ నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావు. సంఘానికి చేసేది కాదు ఈ ప్రార్థన. ఇదేదో లాస్ట్లో వచ్చే మంత్రం కాదు, ఇదేదో ఒక శ్లోకం కూడా కాదు. ఇది రిమెంబరింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు జ్ఞాపకం చేసుకుంటూ నీ ప్రాణముతో, నీ దేహముతో, నీతో నీవు మాట్లాడుతున్న ప్రార్థన ఇది. నీ ప్రాణమని మనం ప్రార్థన చేయం కదా. ఏమని చేస్తాం మనము? నీ ప్రాణమా యెహోవాను. ఎవరైనా చేస్తారు అట్లా? ఎట్లా చేస్తాం మనము? మై సోల్, నా ప్రాణమా. నీకు నీవు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి గడియ, ప్రతి క్షణము నీవు ఈ ప్రార్థనను చేస్తున్నప్పుడల్లా నువ్వు గొప్ప ఒక కృతజ్ఞత దేవునికి చెల్లిస్తున్నావు. సరైన రీతిలో నువ్వు చేస్తున్నప్పుడు. ఇది సంఘానికి చేసేది కాదు, ఎవరో ఇంటికి పోయినప్పుడు, సభలకు పోయినప్పుడు వాళ్ళ కోసం చేసేది కాదు. యు ఆర్ రిమెంబరింగ్ యువర్ సెల్ఫ్, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. దేవుడు నీ జీవితంలో నీ కొరకు చేసిన దానిని నువ్వు జ్ఞాపకం చేసుకుని నీవు అనుక్షణము నిన్ను నీవు దేవునితో తగ్గించుకుంటున్నావు. మా పాస్టర్ గారు చేసినారు, ప్రతి ప్రార్థన అయిన తర్వాత ఖచ్చితంగా అది ఉండనే ఉండాలా. ఎందుకు ఉండాలి అది తెలీదు. అది అంటారు, లాస్ట్లో ఒక 3 మాటలు చెప్తారయ్యా, నా ప్రాణమా అంటారు, ఇంకంతే. ఆయన చేసిన ఉపకారంలో దేనిని, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని. మధ్యలో ఏం తెలియదు చాలామందికి. మిమ్మల్ని అడిగితే కూడా మీకు తెలియదు చాలామందికి. ఒక టెస్ట్ పెడతా, ఇప్పుడు ఎంతమంది ఫెయిల్ అయిపోతారో. ఎందుకంటే మధ్యలో అంతా గ్యాస్ పెట్టేస్తారు అనమాట. ఎందుకంటే ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు ఉంటారు, గట్టిగా నా ప్రాణం అంటే ఇంక మధ్యలో గుంపు కదా, అందరూ అట్లే చదివేస్తారు అనమాట. సో చాలామందికి తెలీదు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి దాన్ని. మీ హృదయములతో నీతో నీవు మాట్లాడుకుంటూ ఆయన చేసిన కార్యాలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా దేవుని యొక్క శక్తిని నీవు అనుభవించగలుగుతాం. ఆయన ఎన్నో కార్యాలు, ఓన్లీ ఆ మొదటి 2-3 వచనాలే మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దానికి గల కారణము ఆ అధ్యాయం అంతా కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు ఎంతో గొప్పగా దావీదు దాని గురించి వివరిస్తూ ఉన్నాడని. ఆయన అంటున్నాడు 18వ వచనంలో, ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమును నిలుచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని అన్నాడు. ఇదిగోండి, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు.
ఎందుకు మనం చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అస్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యూ. నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి కాదు, బికాస్ ఆఫ్ హిమ్ హూ రూల్స్ ద వరల్డ్, హూ రూల్స్ యువర్ లైఫ్. నీ జీవితమును, ఈ రాజ్యమును, ఈ లోకమును పరిపాలించేవాడు ఆయన. కాబట్టి ఆయనను బట్టి మనం అతిశయించాలి, ఆయనను బట్టి మనం స్తుతించాలి, ఆయనను బట్టి ఆయన నామాన్ని మనం ఏం చేయాలా? మమ్మ అనిపించినారు అనుకోండి, అంతే. అందులో ఉన్న మర్మం తెలీదు, అందులో ఉన్న లోతు తెలీదు, అందులో ఉన్న సత్యం తెలీదు, ఊరికనే అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి చేయడం వల్ల కూడా పెద్ద ఆశీర్వాదం లేదు, ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేసిన ఒక్కొక్క మేలును మనం ఏం చేయాలా? ఆయన్ని స్తుతించేవారు. నీతో నువ్వు చెప్పుకో, నీ భార్యకి చెప్పొద్దు, నీ బిడ్డకు చెప్పొద్దు, ఇంకొకరికి చెప్పొద్దు. అర్థమవుతుందా? నీవు నిలబడి, దేవుని ఎదుట నిలబడి నిన్ను నీవు పరీక్ష చేసుకుని, దేవా నేను నిజంగా నీకు యోగ్యకరమైన రీతిగా నేను నిన్ను మరి కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఉన్నానా? నా జీవితంలో ఈరోజు నా కుటుంబము, నా బిడ్డలు, నా భార్య ఈ రీతిగా మేము సంతోషంగా మేము కలిగి ఉన్నామంటే, ఈ చాలామంది మర్చిపోతూ ఉంటారు. అతిశయం వచ్చేస్తూ ఉంటుంది. అబ్బా ఇది నా ఫ్యామిలీ, ఇది నాది. దాన్ని ఇచ్చినోని మర్చిపోతూ ఉంటారు అన్నమాట. అతిశయం పడిపోతూ ఉంటారు. నీకు పునాది వేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ పునాది వేసినాడు కనుక పునాది కదిలిచ్చినాడు అనుకో, ఇంకంతే, ఇంకా కొలాప్స్ అయిపోతుంది అంతా, ఇంకేం ఉండదండి. మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదైతే ఉన్నామో దాన్ని బట్టి నువ్వు అతిశయించకుండా నీవు అనుక్షణం కూడా దేవునికి ఈ రీతిగా ఒక కృతజ్ఞత భావమును నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఈ 103వ కీర్తనలో రాజైన దావీదు ద్వారా ప్రవచనాత్మకముగా ఏదైతే వాక్యమును, వాగ్దానమును దేవుడు ప్రకటించి ఉన్నాడో అది ఆయన బిడ్డల జీవితములలో నెరవేర్చేవాడిగా ఉంటున్నాడండి. ఆచారముతో ఎవరు వెళ్ళవద్దు, అలవాటుతో ఎవరు చేయవద్దు. పక్కన వాళ్ళందరూ కూడా అంటున్నారు కాబట్టి నేను కూడా అనాలని గుంపులో అన్నావు అనుకో, నీకు అది నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. దాన్ని తెలుసుకొని, దాన్ని నేర్చుకొని, దాన్ని అర్థం చేసుకుని, ఆ ప్రార్థనను అనుభవిస్తూ నువ్వు చేస్తున్నప్పుడు అది నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదంగా మార్చివేయబడుతుంది.